హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందుకోసం కావలసిన పదార్థాలు: మామిడికాయలు, తెల్లవాయలు, కారప్పొడి, ఉప్పు, జీలకర్ర. రోట్లో నూరిన ఏ పచ్చడైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సమ్మర్లో దొరికే మామిడికాయ పచ్చడి ఒక్కసారన్నా తినాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తినింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తినకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు. దీనికోసం ముందుగా మామిడికాయలను ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని తెల్లవాయలను కూడా వేసుకోవాలి. వాటిని కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేనైతే ఎప్పుడు మామిడికాయ పచ్చడి చేసినా ఇలాగే చేస్తాను. మరి మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మిక్సీలో కన్నా ఇలా రోట్లో నూరుకుంటేనే పచ్చడికి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా రోట్లో దంచుకోండి, లేకపోతే మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీనిని నేను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటున్నాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని మరొకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.